బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు యాక్టివ్ అయ్యారు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వరుస దాడులు చేస్తూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే వరుస దాడులతో అవినీతి అక్రమార్కులను హడలెత్తిస్తున్నారు. ఏసీబీ, డ్రగ్ కంట్రోల్ అథారిటీ, ఫుడ్ సేఫ్టీ, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు నిత్యం తనిఖీలు చేస్తూ కోట్ల విలువైన భూములు, అనుమతులు లేని మందులు, విత్తనాలను సీజ్ చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. మరోవైపు కల్తీ, నాసిరకం ఆహారం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ అధికారులు జనవరి నుంచి మార్చి వరకు 71 రైడ్లు చేశారు. వరుస ఏసీబీ రైడ్లతో అవినీతి అధికారుల బాగోతాలను బట్టబయలు చేస్తున్నారు. 10 ఏళ్లుగా అక్రమంగా కూడబెట్టిన ప్రజాధనాన్ని వెలికి తీస్తున్నారు. రాష్ట్రంలో డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు ఫార్మసీ కంపెనీలు, దుకాణాలపై వరుస దాడులు చేస్తున్నారు. కోట్ల రూపాయల నాసిరకం మందులను సీజ్ చేస్తున్నారు. హైదరాబాద్లోని పలు హోటళ్లు, ఫుడ్ సెంటర్లలో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందాలు 4 నెలలుగా ముమ్మరంగా దాడులు చేస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడుల్లో నిబంధనలను ఉల్లంఘించిన పేరుగాంచిన హోటళ్లపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు. నగరంలో 66,000 హోటళ్లుంటే ఒక్కో అధికారి 200 శాంపిళ్లు సేకరించే విధంగా ప్రణాళికలు రూపొందించుకుని దాడులు చేస్తున్నారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు యాక్టివ్ అయ్యారు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వరుస దాడులు చేస్తూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే వరుస దాడులతో అవినీతి అక్రమార్కులను హడలెత్తిస్తున్నారు. ఏసీబీ, డ్రగ్ కంట్రోల్ అథారిటీ, ఫుడ్ సేఫ్టీ, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు నిత్యం తనిఖీలు చేస్తూ కోట్ల రూపాయల విలువైన భూముల్ని, అనుమతి లేని మందుల్ని, విత్తనాలను సీజ్ చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. సో ఓవరాల్గా తెలంగాణలో జరుగుతున్నటువంటి మార్పు కావచ్చు, లేకపోతే దాడులకు సంబంధించి పూర్తి స్థాయి అనాలిసిస్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, అధికారులు చేస్తున్నటువంటి ఈ దాడులు కానీ చర్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గడిచిన 10 ఏళ్ళుగా కొంత నిస్తబ్దత నెలకొనుంది. కొన్ని శాఖలలో ఆ శాఖల ఉనికి కూడా ఉందా లేదా అనే ప్రశ్నార్థకరమైన పరిస్థితి నెలకొనుందనే చెప్పాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ శాఖలన్నీ కూడా యాక్టివేట్ అయ్యాయి. వరుస దాడులతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఉన్నాయి. మనం ముందుగా చూసినట్లయితే డ్రగ్ కంట్రోల్ అనే శాఖ ఎప్పటి నుంచో ఉన్నది. దానికి ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు గతంలో దానికి సారథ్యం వహించారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ డ్రగ్ కంట్రోల్కు కమలాసన్ రెడ్డి, ఐజీ కమలాసన్ రెడ్డిని ఆ శాఖకు నియమించారు. కానీ ఈరోజు కనుక మనం చూసినట్లయితే డ్రగ్ కంట్రోల్ దాడులు చేయని రోజు నకిలీ మందులు, అనుమతులు లేకుండా మందులు అమ్ముతున్న దుకాణాలపైన వరుస దాడులు చేస్తూ ఆ వ్యాపారస్తులందరినీ కూడా బెంబేలెత్తిస్తుంది ఒక రకంగా. ఇప్పటికే వందల సంఖ్యలో మెడికల్ షాపుల పైన, ఈ నకిలీ మందుల తయారీ గోడౌన్స్ పైన దాడులు చేసిన అధికారులు కోట్ల రూపాయల విలువైన ముడి సరుకును స్వాధీనం చేసుకోవడమే కాకుండా అనుమతి లేకుండా మందులు నమ్ముతున్న అనేక షాపులపైన కేసులు నమోదు చేశారు. అలానే అడ్వర్టైజ్మెంట్, ఆ మందు అటు కేవలం ఆ మందు ఒక దానికి తయారవుతుంది, కానీ వీళ్ళు అడ్వర్టైజ్ చేసేది వేరే రకంగా చేసుకుంటూ వస్తున్నారు. అనవసరమైన అడ్వర్టైజ్మెంట్తో ప్రజలను ఆకర్షించి ఆ మందులు వినియోగించేలాగా చేస్తున్నారన్న కారణంతో కూడా అనేక కేసులు నమోదు చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఇంత తీవ్ర స్థాయిలో అటు డ్రగ్ కంట్రోల్ బోర్డు ఎప్పుడు కూడా పనిచేసింది లేదు. కానీ ఇప్పుడు ఆ తెలంగాణ రాష్ట్రం అటు కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రజారోగ్యం పైన ప్రత్యేకమైన దృష్టిని పెట్టారు. దానిలో భాగంగానే వరుసగా ఈ దాడులన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఒక పక్క నకిలీ మందులు, అనుమతి లేని మందుల విక్రయాలపైన ఉక్కుపాదం మోపుతూనే ఇక్కడ ఆహారానికి సంబంధించి హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపుగా 6,000కు పైగా హోటల్స్ ఉన్నాయి, అనేక చిన్న పెద్ద హోటల్స్. కానీ పెద్ద హోటళ్లలో మనకు నాణ్యమైన ఆహారం దొరుకుతుందని భావిస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయ్యారు. నగర వ్యాప్తంగా ఉన్న అనేక హోటళ్లలో తనిఖీలు చేస్తున్నారు. వాళ్ళ తనిఖీలలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. మనం స్టార్ హోటల్ అంటూ అక్కడికి వెళ్ళి ఎంతో ఇష్టంగా అక్కడ ఆహార పదార్థాలన్నీ కూడా తింటూ ఉన్నాం. కానీ అవన్నీ కూడా
వెళ్ళిపోయిన ఆహార పదార్థాలని తిరిగి వేడి చేసి మనకు తీసుకురావడం, అట్లనే కాలం చెల్లిన మసాలాలు వాడడం, ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ వాటినన్నింటినీ కూడా అందులో కలపడం, ఇవన్నీ కూడా అటు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలలో వెలుగు చూస్తూనే వాళ్ళందరిపైన కూడా ఉక్కుపాదం మోపుతున్నారు. భవిష్యత్తులో ఇటువంటి కనుక పునరావృతం అయితే వాళ్ళకున్న లైసెన్సులన్నీ కూడా క్యాన్సిల్ చేస్తామంటూ చెప్పి వాళ్ళను హెచ్చరికలు జారీ చేస్తున్నారు.